బస్టర్ బ్రో, వేరే లెవెల్ సినిమా. క్లైమాక్స్ అయితే హైలైట్, వేరే లెవెల్ ఉంది బ్రో. భోగవరం ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన బ్లాక్ బస్టర్ బ్రో. సినిమా అయితే ఫ్రైడ్ రైస్ పెడితే చాలనుకున్నా, ఫుల్ బిర్యానీ పెట్టిండు మా అన్న. మూవీ అయితే సూపరు, కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫుల్ బిర్యానీ పెట్టిండు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇలా మూవీ ఉంటుందని, ఎందుకంటే ఆన్లైన్ చూస్తుంటే అన్ని క్లీన్ కనిపిస్తున్నాయి. రేపటి నుంచి చూడండి ఎల్లో, బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత బాగుంది. జై రవితేజ. కొంచెం స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, పక్కా హిట్. సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ లో డాన్స్ అదిరిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. రవితేజ ఇస్ బ్యాక్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత, సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ బిజీయింగ్ అని సినిమా చూసిన తర్వాత ఒకటే రిక్వెస్ట్ మీకు అందరికి, ఆ ట్విట్టర్, ఆ ఫేస్బుక్ లో, ఆ ఇన్స్టాగ్రామ్ లో నమ్మకన్నా సినిమా వచ్చి చూడండి. సినిమా బాగుంది, సినిమా. చాలా రోజుల తర్వాత రవితేజ సినిమా చూసి సాటిస్ఫై అయ్యాం. రవణ కంబ్యాక్ ఇచ్చాడు, థియేటర్లో షేక్ ఆడిస్తున్నాడు. బ్లాక్ బాస్టర్ కంబ్యాక్, ఇంకో 100 CR, థర్డ్ 100 CR ఫిలిం ఫర్ రవితేజ. ఓల్డ్ రవితేజ బ్యాక్, వింటేజ్ మాస్ చూస్తాము. ఒక కామెడీలో వెంకీ, ఒక పోలీసులో విక్రమార్కుడు. మూవీ మాత్రం సూపర్. మా జాతర, ఒక వెంకీ ఒక విక్రమార్కులతో మా జాతర. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది సూపర్. అసలు మా జాతర, ఇంకా జాతర ఫైట్ మనకు పుష్ప టూలో చూస్తాము క్లైమాక్స్, దాన్ని మించి ఉంటుంది. ఇంకా డబల్ ఉంటుంది ఇంకా పుష్ప 2లో. మా జాతర ఫైట్ సూపర్, చాలా బాగుంది. ఆడవాళ్ళకి అసలు ఫైటింగ్స్ వచ్చావు కదా, ఇందులో అయితే మాస్ మహారాజ్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను కూడా వేస్తా ఆల్రెడీ. అండ్ ఇంకొకటి చెప్పాలి, దయచేసి ఇప్పుడు రివ్యూస్ నమ్మకండి, అందరు థియేటర్కి వచ్చి చూడండి. నెగిటివ్ రివ్యూస్ ఆర్ ఆన్లైన్ రివ్యూస్ ఏది నమ్మొద్దు. అందరు థియేటర్కి వచ్చి మూవీ ఎంజాయ్ చేయండి. లేట్గా ప్రీమియర్ స్టార్ట్ చేశారు కదా, ఫ్యాన్స్ కాస్త కొంచెం నో ఫీలింగ్ ఏం లేదండి. ఎవ్రీథింగ్ ఫర్ రవితేజ అన్న. ఆయన ఏది ఇచ్చినా ఫ్యాన్స్ కోసమే ఇస్తారు, మాకు నమ్మకం ఉంది, అలా కోసం వెయిట్ చేశాము. అండ్ అందరు చెప్తున్నా, షార్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇది. బాహుబలి వల్ల షోస్ వెనక్కి జరిపారు అని ఒక రూమర్ ఉంది, దాన్ని మీరు ఏమంటారు? ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మాట్లాడుకున్న తర్వాత 30% నుంచి రాఘవంశీ చెప్పాడు. బోయపాటమ్మ మొగుడు భాను భోగవరపు డైరెక్టర్ బ్లాక్ బస్టర్ సినిమా. మూవీ చెప్పాలంటే ఏం లేదు, ఒకటే మాట. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ఈ క్లైమాక్స్ చూసి మాట్లాడండి. మీరు ట్రోల్స్ వచ్చారు, అసలు క్లైమాక్స్ చింపుకున్న గుత్తమల సినిమా. అసలు సాంగ్స్ కి లోపల డాన్స్ అంటే డాన్స్, గుద్దలో డాన్స్ అసలు ఎప్పుడు ఆగలేదు. ఈసారి వచ్చిన క్లైమాక్స్ చూసి ఎవడన్నా ట్రోల్ చేశాడా, అప్పుడు మాట్లాడు, అప్పుడు చూసుకో. సినిమా అయితే స్టోరీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు
అసలు మామూలు ఎంజాయ్ కాదు. కామెడీ టైమింగ్ కానీ ఏదైనా సరే అన్న ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఎవరు రివ్యూలు అయితే చూడకండి, థియేటర్కి వచ్చి చూసి ఫ్యామిలీతో కూడా రండి. ఎందుకంటే ఎక్కడ అలగర్లు అయితే ఏం లేదు. ప్రతి పిల్లలతో పేరెంట్స్ తోటి వచ్చి చూడవలసిన మూవీ ఇది. ఇదో ఈ ఫ్రైడే మంది మాస్ మహారాజ్ జాతర. ఈ ఫ్రైడే మంది సాంగ్స్ బ్లాక్ బస్టర్ అన్న అంటే సీట్లకు ఒక హైలైట్. మూవీ అయితే సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు పేరెంట్స్ తో వచ్చి అన్న మామూలే లేదన్న చూడడానికి. ప్రతి ఒక్కరికి అంటున్నాను నేను, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఈ ఫ్రైడే మంది మేసం ఎక్కువ లేదు కాబట్టి లైట్గా అయితే ఎట్లా అంటా తగ్గేదేలే అన్న. మాస్ మహారాజ్ జాతర మందే, ఈ ఫ్రైడే మందే అన్న. ఇప్పుడు ఉన్నావు కదా, రేపు పొద్దున్న రేటింగ్ చూసుకో. బ్లాక్ బస్టర్ ఇగో గ్రీన్ సీట్ మొత్తం గ్రీన్ ఉన్నాయి కదా, మొత్తం ఏం దొరకవు టికెట్లు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి బ్లాక్ లో అమ్ముతున్నారు, ఇంకా బ్లాక్ లోనే వస్తాయి టికెట్స్ అసలు. ఎందుకంటే ఈ ఫ్రైడే మందే బ్లాక్ బస్టర్ మూవీ అసలు తిరగలేదు. నాకే కాదు, ఇక్కడ ఉన్న ఎవరికన్నా అడుగు. బోరింగ్ అనిపించిందంటే వాళ్ళు టికెట్ డబ్బులు ఇస్తే ఇక్కడే ఉంటాను నేను. ఎవరికన్నా అడుగు. బాహుబలి అంత లేదు అంటే ఆయనది వేరన్నా, మంది వేరు. కంపేర్ చేయకూడదు. ఎందుకంటే రవితేజ ఆయన బడ్జెట్ తగ్గట్టు ఒక 200 కోట్లు సింపుల్ గా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. మూవీ అయితే సూపర్ డూపర్. లేటెస్ట్ గా వచ్చిందంటూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో యాక్షన్ బ్లాక్స్, కామెడీ, బీమ్స్ మ్యాచ్ జాతర కుత్తారాజ్ కేసీ పిడి ఇది ఎవరి కామెంట్ ఎవరు ఇచ్చినా ఇంట్లో బజాన్స్ మరి గుద్దవాలి తప్పకండి. బీమ్స్ అన్న మాత్రం థ్యాంక్ యూ అన్న మీకు. ఇద్దరు ఫ్యాన్ బాయ్ సంభవం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించారు మూవీ సినిమా. బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్, డైరెక్టర్ ఫ్యాన్ బాయ్, ఇద్దరు కొత్త చింపి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంతే. బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ బీమ్స్ అన్న, థ్యాంక్ యూ బాను అన్న. బానన్న ఒక ఫ్యాన్ గా డైరెక్టర్ తీసిండు. ఖచ్చితంగా ఈసారి ఇట్టు కొడుతున్నామని చెప్పిండు. ఖచ్చితంగా ఇట్టు కొట్టాం అంతే. ఎవడన్నా నెగిటివ్ కామెంట్ పెట్టాలి, ఇంట్లో పోయి బజాయించి గుద్దవాళ్ళేదాం ఇంట్లో పోయి. మరి కాలర్ ఎగరేసుకున్నాను. ఇప్పుడు ఎవరు నెగిటివ్ కామెంట్ పెడతారో మన ఇంట్లో పోయి మరి కాలర్ ఎగరేసి మరీ చెప్తాం. ఇప్పుడు కాలర్ ఎగరేసుకున్నాం మేము. ఇట్టు కొట్టినాం అంతే. బ్లాక్ బస్టర్ ఇట్టు. రవితేజ మాస్ మహారాజా హిట్ పడిద్దంటారు ఈ సినిమాతో. పక్క బ్లాక్ బస్టర్ అమ్మా. క్రౌడ్ చూస్తే కనపడదు. ఒకటే చెప్పాలనుకుంటున్నా అందరికి, మంది అంతా అయిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా హిట్. ఈసారి మాత్రం ఆడిద్ది. ఫస్ట్ మూవీ టైటిల్ కార్డ్ నుంచి, తన 7th ఫిల్మ్ నుంచి ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి మూవీ టైటిల్ కార్డ్ నుంచి లైక్ ఫస్ట్ ఎప్పుడు టాలీవుడ్లో ఎవ్వరూ ప్లే చేయని రోల్ రవితేజ గారు ప్లే చేశారు. అంటే లైక్ రైల్వే బ్యాక్ డ్రాప్లో ఆ జరిగే సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో అయితే మాత్రం ప్రతి సీను, ప్రతి షాట్, ఎన్ని ఎలివేషన్స్ కావాలి అన్ని ఎలివేషన్స్, బీజిఎం, డాన్స్ నెంబర్ సూపర్ అండి. ఆ డాన్స్ కూడా చూస్తుంటే లైక్ పాత రవితేజ, వింటేజ్ రవితేజ చూసినట్టుగా ఉన్నది. బీజిఎం మాత్రం పీక్స్ అండి. ఒక్క విషయం చెప్దాం ఏంటంటే, మూవీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు దయచేసి మల్టీప్లెక్స్ కలర్ ఇలాంటి సింగిల్ స్క్రీన్ రండి, ఫుల్ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఎలివేషన్స్ అదే సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్ మాత్రం పిచ్చి పీక్స్ అన్న. బీజిఎం దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం ఎడిషన్. ఎస్, ఫుల్ మాస్, ఫుల్ బీట్స్. 5 out of 4. థ్యాంక్ యూ. బాగుందన్న, చాలా బాగుంది. పెట్టుకోవచ్చు కదా, లైట్ ఉంది కదా, మీరు తీసుకుంటారు కదా బ్రో. మాట్లాడు. చెప్పండి అన్న. సినిమా ఎలా ఉంది? సినిమా అంటే చాలా బాగుందన్న. ఓకే, సినిమాలో కొంతమంది రవితేజ గారు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అన్న నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మాస్ మహారాజా రవితేజ అనే హీరో రొటీన్ సినిమాలు చేస్తున్నారు అంటున్నారు. ఈగల్ సినిమా తీశారు, మీరు చూసారా? హ్యాట్సప్ చేశారా? చేయలేదు. టైగర్ నాగేశ్వరరావు చేశారు, చూసారా? చూడలేదు. డిస్కో రాజా చేశారు, చూసారా? చూడలేదు. కాకపోతే ఏంటంటే సినిమా మా హీరో గారు ఒకటే అన్న, ఫ్యామిలీ కోసం, పబ్లిక్ కోసం కష్టపడి సినిమాలు తీస్తున్నారు. ఎందుకంటే యూనియన్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు సాధారణంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి వర్క్ కావాలని చెప్పి 365 days వర్క్ చేస్తున్నాడు మా హీరో గారు.
అలా అని చెప్పి సినిమా థియేటర్స్కి రావట్లేదు, పబ్లిక్ రావట్లేదు అంటే ఎందుకు వస్తారు? మిడ్ రేంజ్ హీరోలో ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కో 1 ఇయర్కో 2 సినిమాస్ తీస్తే పక్కా పబ్లిక్ వస్తారన్న, లేకపోతే రారు. మీరు ఎప్పుడో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒక సినిమా తీస్తే అంటే కాని పని. మా హీరో గారు ఒకటే చెప్తా అన్న, మా హీరో గారు యాక్ట్ చేస్తారు, జీవిస్తారు, కొత్త డైరెక్టర్కి జీవితాన్ని ఇస్తారు. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సినిమా మాత్రం మాస్ జాతర బాగుంది. భీమ్స్ కూడా చెత్త కొట్టేశాడు కదా.